హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి, సాటర్డే రోజు. సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే ఫాలో చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే కొట్టండి. నేను పెట్టే వీడియోలు అనేది మీకు రెగ్యులర్గా వస్తాయి అనమాట. సో ఈరోజు మార్నింగే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే నేనైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు కొంచెం గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అయితే గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి. మా ఊర్లో అయితే గుడి అయితే లేదండి, పక్క ఊర్లోనైతే ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఆటోలు అనేది అస్సలు తీయడు. ఈరోజు మా ఆయన అయితే మాత్రం తొందరగా వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా మా ఆయన నేను ఎప్పుడు వెళ్ళేవాళ్ళము, కాకపోతే ఈరోజు మా సిస్టర్తోనైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా పొద్దున్న లేచి అయితే ఇవన్నీ కూడా ఇంకా పూలన్నీ కోసుకొని మేడపైకి వెళ్ళి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే పూజ అయితే చేసుకున్నానండి. నేను దేవి నవరాత్రులు వీడియో చేసేటప్పుడైతే ఈ అమ్మవారి గురించి అయితే ఒకరు కామెంట్ చేశారండి. ఇది నేను మీషోలో అయితే తీసుకోలేదండి, అమెజాన్లో తీసుకున్నాను. ఇదైతే నాకు 8,000 అయితే పడిందండి. మీషోలో అయితే 350కే వస్తుందని ఒక సిస్టర్ అయితే కింద మళ్ళీ కామెంట్ చేశారు. అది డూప్లికేట్ అయి ఉండొచ్చండి. ఇదైతే పాలరాతితోని చేసిన అమ్మవారు అండి. అయితే చాలా బాగుంటుంది, మార్గులు టైప్లో అనమాట. ఇంకా అసలు ఏమి అమ్మవారు అయితే సేమ్ అలానే ఉంటారు. వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుందండి, మినిమం ఒక 2 kgs దాకా ఉంటుంది. నేనైతే అంత వెయిట్ అయితే అబ్జర్వ్ చేయలేదు, చాలా వెయిట్ ఉంటుంది. అంతకు మించి అమ్మవారు అయితే మాత్రం పాలరాయి అయితే చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మాత్రం ఇంకా గుడికి అయితే వచ్చామండి, మాకు దగ్గరలో ఉన్న గుడికి అయితే వచ్చాం, వెంకటేశ్వర స్వామి గుడికి. ఎప్పుడు కూడా రెగ్యులర్గా అయితే ఇక్కడికే వస్తామండి, నెలలో ఒకసారి అయినా సరే. ఇంక ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ తీసుకొని అయితే ఇంకా అమ్మవారికి అక్కడ నెయ్యి దీపం అయితే పెట్టేస్తామండి, ఇంకా తులసి అమ్మవారికి అయితే. ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇక్కడైతే గుడి అనేది చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది, ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తారు అయ్యవారు అయితే మాత్రం. ఇక్కడ వీడియోస్ అది ఏమి తీయనవరండి, జస్ట్ మేము బయట తీస్తున్నాము, లోపల స్వామివారికి అయితే మేము తీయట్లేదనమాట. సో మీకైతే చిన్నదే క్లిప్ అనేది కనిపిస్తుంది. సో ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఇంకా దర్శనం అయితే చేసుకున్నామండి. మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఎక్కువ పూల చెట్లతో ఉంటుంది అనమాట. ఎక్కువగా గులాబీలు అనేది ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం. ఈరోజు అయితే ప్రసాదం అయితే మాత్రం పులిహోర అయితే పెట్టారండి. సో పులిహోర తినడం వల్ల మనకి శనిబోధలు పోతాయి అని అంటూ ఉంటారు కదా శనివారం రోజు. సో ఇక్కడైతే మాత్రం డైలీగా ఇంకా పులిహోర అనేది ప్రతి శనివారం పెడుతూ ఉంటారు, చాలా బాగుంటుంది, ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. సో ఇంటికైతే కొంతసేపు అయిన తర్వాత అయితే వచ్చేసాము. అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈరోజు అయితే నేను దోశ అయితే వేసానండి, ఇంకా పిల్లలకి ఉదయాన్నే పెట్టేసి ఇంకా ఆ తర్వాత మేము గుడి నుంచి వచ్చి అయితే వేసుకుంటున్నాను దోశలు అనేది. దీంతో పాటు చట్నీ ఏమీ చేయలేదు, కర్రీ అయితే చేశాను అనమాట. సో కర్రీతోనైతే తింటున్నాను నేను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా వచ్చే దారిలోనైతే కొన్ని స్వీట్స్ అనేది తీసుకొచ్చానండి పిల్లల కోసం అయితే మాత్రం. ఇంకా అలాగే తాటి ముంజలు కూడా తీసుకొచ్చాను. ఈ టైంలో తాటి ముంజలు అనేది చాలా బాగుంటాయి ఈ సమ్మర్లోనైతే మాత్రం. సో పిల్లలకి అయితే డైలీగా ఇవ్వకపోయినా 2-3 సార్లు అయితే వారానికి ఇస్తే చాలా మంచిదండి. ఈరోజు అయితే నేను తాటి ముంజలతో సర్బత్ అనేది చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అనేది పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి షార్ట్ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది తాటి ముంజలతో సర్బత్ అనేది. ఫస్ట్ అయితే మనం తాటి ముంజలు అనేది వలిచేసి మిక్సీ చేసుకొని ఆ తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ మరిగిపోయిన పాలు కూడా వేసేసి ఇంకా ఆ తర్వాత అయితే కొన్ని మనం సబ్జీలు కూడా వేసుకోవాలండి, షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం షుగర్ అనేది యాడ్ చేశాను. ఇంకా పిల్లలకైతే ఇస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఎండలు అనేది ఎక్కువగా ఉన్నాయి కదండి, సో పిల్లలు ఎలాగో బయట ఆడుతూ ఉంటారు, ఎక్కువగా ఆడనవ్వకుండా మనం ఇలాంటి డ్రింక్స్ అది ఇవ్వాలండి. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆడుతూనే ఉంటారు కదా, మనకి బాడీకి అనేది సలవ చేస్తుంది అలాంటి డ్రింక్స్ అన్ని తాగడం వల్ల. సో ఈరోజు అయితే మా పిల్లలకి అయితే తాటి ముంజలతో సర్బత్ అనేది చేశానండి. ఇంకా ఆ తర్వాత అయితే మాత్రం ఇంకా మా బాప అయితే వచ్చింది, చాలా బాగా జడలు అనేది వేస్తుంది తనైతే మాత్రం. సో ఇంకా మా పిల్లలకి అయితే వేస్తుంది, మా అక్క వాళ్ళ పాపకి ఇంక మా అమ్మాయికి అయితే వేస్తుంది అనమాట. ఇంక జడలు అనేది దాంతోపాటు అయితే కొంచెం జోక్స్ అనేది వేసాం, చాలా బాగా వేస్తుంది అనమాట. ఇంకా నైట్ అయితే మేము గోరింటాక్ అనేది పెట్టుకున్నామండి. సో అదనేది మీకు చూపిస్తున్నాను. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. బాయ్ అండి.